కడప జిల్లా ప్రొద్దుటూరులో విజయనగరం వీధిలో బేతనియా చర్చిలో పాస్టర్ల మధ్య వివాదం తలెత్తింది. చర్చ్కు నూతన పాస్టర్గా సాల్మన్ బాబు రాగా తాను చర్చి వదిలి వెళ్లనంటూ పాత పాస్టర్ ఎఫ్రాయిం గేటుకు తాళాలు వేసుకుని కూర్చున్నారు. ఇవాళ చర్చిలో ప్రార్థనలు జరగకుండా పాత పాస్టర్ ఎఫ్రాయిం గేటుకు తాళాలు వేయడంతో కొత్త పాస్టర్తో పాటు పలువురు విశ్వాసులు కూడా రోడ్డుపైన కూర్చుని ప్రార్థనలు చేశారు. తెరవాలి 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 బయటికి పోవాలి. లోపల ఉండాలి. గత పోయిన ఆదివార దినమున లోపలికి మేము ప్రార్థనలు ఆరాధనలు చేసుకున్నటకు వెళ్ళాము. చేస్తూ ఉన్న సందర్భంలో ప్రస్తుతం ఉండే కేఎం ఎఫ్రాయిం అనే పాస్టరు కొంతమంది దుండగులతో మమ్మలను దౌర్జన్యంగా ఆ యొక్క బలత్కారముతో గట్టిగా బయటికి త్రోసివేయడము జరిగింది. ఆ యొక్క కేఎం ఎఫ్రాయిం అనే పాస్టర్ కూడా చాలా మంది క్రైస్తవులను ఆరాధన జరుపుకోనికుండా బయటికి వెళ్ళడము వీడియోలో కూడా వైరల్ అవుతూ వచ్చింది. అతనికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. కానీ కేఎం ఎఫ్రాయిం గారు తను వెళ్లకుండా డబ్బు బలగముతో లేకుంటే దౌర్జన్యముతో రౌడీజముతో ఇక్కడ తాను పాస్టర్ గాని కొనసాగాలని ఎన్నో అల్లర్లు జరిగించుతూ తర్వాత వారమంతా చర్చిని లాక్ చేపించాడు. ప్రస్తుతము నేటి దినమున ఆదివార దినము కూడా చర్చి గేట్లు తెరవనీయకుండా కేఎం ఎఫ్రాయిం పాస్టర్ గారు ఈ గేట్లు తాళాలు వేసి భక్తుల యొక్క మనోభావములను ఎంత దెబ్బతీయగలుగుతున్నాడో, దుఃఖక్రాంతులుగా భయక్రాంతులుగా చేయగలుగుతున్నాడో చూస్తున్నాము. మార్చి నుండి అంటే 2025 మార్చి నుండి 2026 మే చివరి వరకు కూడా వచ్చిన కానుకలు సుమారు 45 లక్షలు, నెలకు 3 లక్షల పైబడి ఇక్కడ కానుకలు వస్తాయి. భక్తులు సమర్పించిన కానుకలు ఇవన్నీ కూడా దుర్వినియోగం కాబడుతూ ఉన్నాయి అని మేము నవంబరు 4వ తేదీనే కంప్లైంట్ చేశాము హెబ్రోన్ వాళ్లకు. అయినా కూడా పట్టించుకోకుండా మమ్మల్ని కూడా తొలగించేసి ఈ విధంగా తనకు అనుకూలమైన వాళ్ళ ద్వారా అప్పటి నుంచి కూడా అంటే కంటిన్యూస్ గా యథేచ్ఛగా ఆర్థిక దోపిడీ, ఆత్మీయత లేకపోగా అతనికి ఆత్మీయత లేదు. ఆత్మీయత ఉంటే దేవుని భయభక్తులు ఉండేది, భయభక్తులు లేవు. ఈ విధంగా గత వారము అంటే 7వ తేదీ నుంచి ఇదే పరిస్థితుల్లో మేము కొనసాగుతా ఉన్నాం. గేట్లు మోయడం ఏంటి, మందిరం ప్రార్థనలు ఆరాధనలు జరగకుండా చేయడం ఏంటి, ఇది ఒక సేవకుడు చేసే పని కాదు.